చాలా ధైర్యంగా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. 2027లో వచ్చేటటువంటి పుష్కరాలకు ముందు మనందరికీ వరప్రసాదమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నాం అని చెప్పేసారు. ఖచ్చితంగా అది వాస్తవం కూడా జరగబోతుంది అధ్యక్ష. మనం ఎవరెళ్ళి అక్కడ చూసినా సరే ఇవాళ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కువగా ఉత్తరాంధ్రకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మా ప్రాంతం మీద నుంచి ఎక్కువ శాతం నా నియోజకవర్గం మీద నుంచే పనులు జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఆ పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. కేవలం 6 మాసాల పరిధిలోనే మా దగ్గర ఒక ఏలేరుపై ఒక అక్విడక్ట్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఇరిగేషన్ శాఖను మాత్రం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే అధ్యక్ష, ఇక్కడ ఒక పోలవరం తోటే మనకి పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి కాదు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా నెగ్లెక్ట్ చేయబడుతూ కేవలం ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పనులు ప్రాజెక్టులు ఒక ఆదాయ వనరులుగానే ఎంచుకుని నేటి వరకు సాగుతున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. దానికి కారణం ఒక రాయలసీమ